అదేవిధంగా నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక దేశం యొక్క కీర్తి ప్రతిష్టలు ప్రపంచమంతా భారతదేశం ఒక శక్తివంతమైనటువంటి దేశంగా తయారు కావడం, ముఖ్యంగా దేశంలో అన్ని వర్గాల ప్రజలకి, పేదలకు, అట్టడుగు వర్గాల ప్రజలకి ఆయన ప్రకటించినటువంటి అంత్యోదయ పథకాలు ఏతున్నాయో, సంక్షేమ పథకాలు ఏతున్నాయో వీటన్నిటికీ కూడా పెద్ద ఎత్తున ఆమోదం లభించింది. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో 14 సంవత్సరాల కాలంలో ఆయన పనితీరును, 5 సంవత్సరాల కాలంలో ఈ జగన్మోహన్ రెడ్డికి పనితీరును ప్రజలు బేరీజు వేసుకుని ఈవేళ ఈ ప్రభుత్వాన్ని, ఈ నాయకుడిని ఎన్నుకోవడం ద్వారా తప్పు చేసేటువంటి అభిప్రాయానికి రాష్ట్రంలో ప్రజలు రావడం జరిగింది. ఈవేళ వారి తప్పును సరిచేసుకునేటువంటి సమయం కోసం ఎదురు చూస్తున్నారు. ఆ సమయం మే 13